మా ఇంట్లో అన్ని సుఖ సంతోషాలు జరగాలి అని మొక్కడం. ఇంతవరకు మాత్రమే మనకు గోమాత యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అంతకు మించి మనకు ఏం తెలియదు. గోమాతను మనం దేవతగా పూజిస్తున్నాము అంటే కేవలం అది పూజకు మాత్రమే పరిమితం కాదు. గోమాత రక్షణ చేయవలసిన అవసరం ఉన్నది. అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్నది. ఇది కేవలం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పని మాత్రమే అనుకోవడం ఒక హిందువుగా మనందరి మూర్ఖత్వం. నేను కొన్ని గ్రామాలలో చూస్తూ ఉంటాను. చాలామంది హిందువులకి దౌర్భాగ్యం ఏంటిది అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పరిచయం ఎంత కూడా తెలియదు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిదో కూడా తెలుసా అని నేను గ్రామాలలో అడిగినప్పుడు ప్రతి ఒక్కరి తల అడ్డంగా ఊపుతారు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటిదో ఎవరికి కూడా తెలియకపోవడం మన హిందువుల యొక్క దౌర్భాగ్య పరిస్థితి. నేను ఒక ప్రవచనకారిని, అలాగే వారకరి సాంప్రదాయంలో నేను కీర్తనకారిని కూడా. అయినా కానీ చాలామంది మాతాజీ అంటారు, మహారాజ్ అంటారు, వందల మంది కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతూ ఉంటారు. నాకు అవి అన్నీ రుచించవు. నేను మహారాజ్ అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. నేను ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తనని చెప్పుకోవడానికి నేను గర్వపడతా ఉంటాను. అందరికీ అది తెలుసు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పూజలు చేసే వాళ్ళు కానీ లేకపోతే ప్రవచనకారులు కానీ, నేను ప్రవచనకారిని అయ్యి ఉండి కూడా నేను ఇదే మాట ఆడుతున్నాను. దేవాలయాలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, గోమాతలకి ఆపద వచ్చినప్పుడు, హిందూ ధర్మానికి ఆపద వచ్చినప్పుడు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఆపద వచ్చినప్పుడు, లేకపోతే ఈ భారత భూమికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, భారత మాతకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఈ ఎవ్వరు మనం వ్రతాలు దానాలు ఏవైతే పునస్కారాలు పూజలు చేస్తాం చూడండి, వాళ్ళెవ్వరూ ముందుకు రారు. కానీ ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్త మాత్రము ప్రాణాలకి కూడా లెక్క చేయకుండా ముందలకొచ్చి దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం అడుగులు ముందుకేస్తూ ఉంటాడు. ఎటువంటి